నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయిలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయక చవితి వస్తుందంటే చిన్ననాటి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, మళ్ళీ పాత జ్ఞాపకాలు తెచ్చుకొని చాలా గొప్పగా ఫీల్ అవ్వడం. సో మరి ఈరోజు వినాయక చవితికి నాకు ఇష్టమైన స్వీటు ఫూల్ మకానా పాయసం, అది కూడా మామిడి పండు వేసి. సో మామిడి పండు వచ్చేసరికి మరి మనకి సీజన్లో అయితే బోల్డ్ అని మామిడి పళ్ళు దొరుకుతున్నాయి. ఇప్పుడు కూడా మార్కెట్లో మామిడి పళ్ళు దొరుకుతున్నాయి. కానీ నేను పూర్తి సంవత్సరం మామిడి పండు చాలా ఇష్టంగా తినడం కోసం మామిడి పళ్ళు బాగా వచ్చినప్పుడు తీసి ఫ్రీజర్లో ఇలాగే పెట్టేసుకుంటాను. తర్వాత దాన్ని తొక్క తీసి జ్యూస్ తీసి నేను రకరకాల స్వీట్లలో వాటిలలో వాడుకుంటాను. సో మరి ఆ మామిడి పండుని తర్వాత మళ్ళీ కుక్ చేసి, ఎందుకంటే ఈ మామిడి పండు ఫూల్ మకానా పాయసం చేయాలి అంటే ముందు ఫూల్ మకానాతో పాయసం చేసి తర్వాత మామిడి పండు గుజ్జుని కొంచెం పంచదార కుక్ చేసి దాంట్లో వేసుకోవడం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఈ నట్స్ని మనం లైట్గా వేయించుకుందాం. సో కొంచెం నెయ్యి వేసేసి ఇందులో బాదాం, జీడిపప్పు, వాల్నట్స్ మీకు నచ్చినవి ఏదన్నా వేసుకోవచ్చు. బాదాం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ ఇవన్నీ వేసి కొంచెం స్లో మంటలో లైట్గా వేయించుకోండి. ఎందుకంటే ఇవి వేగితే మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి వేయడం కంటే పాయసంలో లైట్గా వేయించి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం దీంట్లో వేసుకుందాం. నట్స్ మనకి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కిష్మిష్ కూడా వేయండి. స్టవ్ కట్టేశాను, ఎందుకంటే కిష్మిష్ కొంచెం కూడా మాడిందంటే మనకి చేదైపోతుంది. చాలామంది వాళ్ళు కిష్మిష్ కూడా పాయసంలో దాంట్లో వేసినప్పుడు ఆ నెయ్యిలో వేయించేటప్పుడు నల్లగా చేస్తారు. అలా చేయకూడదు. స్లోగా ఇప్పుడు మనం ఆ స్టవ్ కట్టేసి ఈ కిష్మిష్ ఇందులో వేసాను. అవి లైట్గా వేగుతూ కొంచెం లైట్గా ఉబ్బుతాయి. అంతే, అంతవరకు అవుతేనే మనకి ఆ కిష్మిష్ మంచి టేస్ట్ వస్తుంది. ఈ వేడిలోనే మనం కుక్ చేద్దాం. చూడండి, ఇలా కిస్మిస్ చిన్న చిన్నవి ఇలా ఉబ్బుతాయి. అలా ఉబ్బాలి, కానీ మరి వేడి నెయ్యిలో మనం ఫ్రై చేయకూడదు. ఇలా అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ గిన్నెలో నెయ్యి వేసుకుందాం. అయితే ఈసారి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే నేను ఫూల్ మకానా వేయించుతున్నాను. ఈ ఫూల్ మకానాని మనం పొడి చేసి పాయసం చేసుకోవాలి. అంటే దీన్ని లైట్గా వేయించి మనం చేసుకుంటే బాగుంటుంది. మనం ఎటువంటి స్వీట్లలో అయినా నెయ్యి వేసుకుంటాం. ముఖ్యంగా పండగలు వచ్చినప్పుడు ఆ నేతిలో చేసుకుంటేనే మజా ఉంటుంది. సో దీంట్లో ఈ ఫూల్ మకానా వేయండి. నెయ్యి వేయగానే దాన్ని కొంచెం పీల్ చేసుకుంటుంది. ఇలా నెయ్యిలో వేగితే ఆ ఫూల్ మకానా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం సేపు వేయించి మనం దీన్ని పొడి చేసుకుందాం. చాలాసార్లు స్నాక్స్లలో వాటిలలో కూడా ఈ ఫూల్ మకానా మనకి వీటిని వేయించి వాడుకుంటాం. మా ఇంట్లో కూడా నేను ఈవినింగ్ స్నాక్స్ నట్స్తో తినాలి అంటే కొంచెం నేతిలో ఇలా వేయించుకొని ఆ నట్స్ కూడా వేగినవి దీంతో పాటు వేసి ఉప్పు కారం వేసి తింటాం. కానీ ఈరోజు ఉప్పు కారం కాదు కదా, మనం స్వీట్ తయారు చేసుకుందాం. స్లో ఫ్లేమ్లో ఈ ఫూల్ మకానాని కొంచెం సేపు వేయించుకోండి. తర్వాత దీన్ని పొడి చేసి మన పాయసంలో వేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు స్లో మంటలో వేయించుకుంటే ఇవి రెడీ అయిపోతాయి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ ఫూల్ మకానాని కూడా వేయించిన వాటిని ఒక బౌల్లో వేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేయండి. మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసి తర్వాత పాలల్లో వేసి కుక్ చేసుకొని మనం పాయసం తయారు చేసుకుందాం. చూడండి, మనం ఫ్రీజర్లో దాచుకున్న ఆ మామిడి పండుని చక్కగా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. కొంచెం స్టవ్ పైన ఆ గుజ్జును వేసుకోండి. దీంతోపాటు కొంచెం పంచదార కూడా వేయండి. ఈ రెండింటిని మనం ఒక 4-5 నిమిషాల పాటు స్లో మంటలో కుక్ చేసుకుందాం. అప్పుడు మనకి ఈ మామిడి పండు కుక్ అయి మంచి గుజ్జులా తయారవుతుంది. ఇది మన పాయసంలో వేసుకుంటే అసలు కొన్ని రుచులు ఉంటాయి. ఆ రుచులు చాలా స్పెషల్గా ఉండాలి. మన పిల్లలు కూడా మన వినాయక చవితి పండగని గొప్పగా గుర్తుంచుకోవాలి అంటే వాళ్ళకి చాలా స్పెషల్ అయిన స్వీట్ మనం చేసి పెట్టాలి. ఇలా మామిడి పళ్ళతోటి మనం పాయసం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా ఆ పంచదార కరిగిపోయి మన మామిడి పండు గుజ్జు కూడా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ రెండు కలిసినప్పుడు ఆ కుంకుమ రంగుతో మనకు వచ్చే పాయసం భలే చూడడానికి బాగుంటుంది, తినడానికి ఇంకా బాగుంటుంది. చూడండి, మనకి ఆ గుజ్జులా కుక్ అయిపోయింది. ఆ మంచి రంగు కూడా దీంట్లో నుంచి బయటకు వస్తుంది. అంతే, స్టవ్ కట్టేద్దాం. అయితే ఇది కొంచెం చల్లార్చుకోవాలి. మనం పాయసం చేసి వేడివేడిగా ఉన్నప్పుడు దీన్ని వేస్తే
దీంట్లో ఉన్న ఆ పులుపు వల్ల పాయసం విరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ఎలా చేయాలో చూపిస్తాను. పాలు తీసుకొని దీన్ని వేడి చేసుకుందాం. ఎప్పుడైనా పాయసం అలాంటివి చేసేటప్పుడు నేనేం చెప్తాను, పాయసం వేసి పాయసం కుక్ అయిన తర్వాత పంచదార వేసుకోండి అని. కానీ మనం ఈరోజు చేసే స్వీట్లో పూల్ మకానా ఏదైతే పొడిగా చేసేసుకున్నామో ఇది ఈజీగా చిక్కగా అయిపోతుంది. కానీ మీరు ఇది కుక్ చేసిన తర్వాత దాంట్లో పంచదార వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫూల్ మకానా మనకి ఒక మంచి కన్సిస్టెన్సీ తీసుకొస్తుంది. తింటూ ఉంటే ఆ రుచి అంతా ఇంత కాదు, ఆ నెయ్యిలో వేసి వేయించాం కదా, మనకి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ ఆ ఫూల్ మకానా ఈ పాలు వేడెక్కిన తర్వాత మనం అందులో వేసి కుక్ చేసుకుందాం. మన పాలు వేడెక్కుతున్నప్పుడు ఫూల్ మకానా పొడి ఉందో దాన్ని ఈ పాలల్లో వేసుకొని కలిపేసుకొని స్లోగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫూల్ మకానా పొడి మనకి ఈ పాలని స్లోగా కుక్ చేసి ఆ మంచి చిక్కదనం వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత పంచదార వేసుకోవచ్చు, కానీ ముందే పంచదార వేసి తర్వాత ఈ పొడి వేయకండి. మనకు కావలసిన చిక్కదనం వస్తూ ఇది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అయితే కొంచెం చల్లగా అయినప్పుడు కూడా ఇది చిక్కదనం వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ బాగా చిక్కగా అయిపోయింది మనం అనుకున్న దానికి అనుకుంటే కొంచెం వేడి పాలు చేసి మళ్ళీ కలుపుకోవచ్చు. సో పంచదార మాత్రం మనం ఇప్పుడు ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు కొంచెం తీపి ఎక్కువే, అందుకే నేను చేసే స్వీట్లలో కొంచెం పంచదార ఎక్కువ వేసుకుంటాను. ఈ విధంగా మనకి ఆ పండగ చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నామన్న మంచి ఫీలింగ్ ఉంటుంది, ఆ స్వీట్ తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. అందులో నెయ్యి వేసి చేసుకుంటే ఈ రుచి కొన్ని రోజుల పాటు మళ్ళీ తీపి దగ్గరికి వెళ్లకుండా కూడా కాపాడుతుంది. సో చేసేటప్పుడు మాత్రం మంచిగా ఆవు పాలతోటి నెయ్యితోటి వీలైతే బెల్లంతో అలా స్వీట్లు చేసుకోండి. పాయసానికి మాత్రం నేను పంచదారే వాడతాను. మనకి భారతదేశపు మిఠాయిలు ఇండియన్ స్వీట్స్ ఏది చేసుకున్నా యాలకుల పొడి తప్పకుండా వేయాలి. ఇందులో ఇంతకుముందు మిరియాలు దంచాను, దానికి కొంచెం అక్కడక్కడ ఉంది, ఆ కొంచెం కూడా పడితే భలే బాగుంటుంది. సో మన యాలకులని పెట్టి దంచి చూడండి పర్ఫెక్ట్ ఉంది. ఈ యాలకుల పొడిని దీనిపైన ఇలా దంచేయండి, అంతే. మరీ ఎక్కువసేపు ఇంకా కుక్ చేయాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిన ఆ చిక్కదనం కూడా వచ్చేసింది. పర్ఫెక్ట్. ఇప్పుడు మంట కొంచెం తగ్గించేస్తాను. నాకు కావాల్సిన ఆ తీపి కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను చేసుకున్న ఈ నట్స్ ఏవైతే ఉన్నాయో స్టవ్ కట్టేస్తాను. తర్వాత ఇందులో నట్స్ చక్కగా నేతిలో వేయించిన ఈ నట్స్ ఇందులో వేసేయండి. కిష్మిష్తో పాటు ఆ కొంచెం నెయ్యి కూడా, ఒక చుక్క నెయ్యి కూడా వేస్ట్ అవ్వకుండా వేసేయండి. సూపర్. ఇప్పుడు కొంచెం సేపు చల్లారనిద్దాం. అంటే మరీ రూమ్ టెంపరేచర్ కాకపోయినా కొంచెం వేడిగా ఉన్నంత వరకు అట్టి పెడదాం. ఇలా ఈ మామిడి పండు మనం ఏదైతే పల్ప్ కుక్ చేసుకున్నామో ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుందాం. ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత ఇది వేడంతా పోయింది. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ మామిడి పండు గుజ్జుని ఇందులో వేసేసుకోండి. దీన్ని రంగు మార్చేస్తుంది, దీని రుచిని 10ంతలుగా పెంచేస్తుంది. మన ఈ ఫూల్ మకానా మామిడి పండుతో చేసిన ఈ పాయసం అంతా ఇంత కాదు, అద్భుతం, అమోఘంగా ఉంటుంది. సో మరి వినాయక చవితికి మనం ఇలాంటి చాలా స్పెషల్ స్వీట్స్ చేసుకోండి. స్వీట్ రెడీ. మరి దీన్ని దేవుడికి నైవేద్యంలో పెట్టుకొని మీరు వడ్డించేసుకోండి. పండగ పూట మరి పైన మన మామిడి పండు గుజ్జు. ఇంకేంటి, దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం. అద్భుతమైన స్వీట్ రెడీ. ఇంకేంటి, ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. అది పండగ అయినా ఎప్పుడైనా మనకి ప్రతిరోజు మన వంటకాలు సెలబ్రేషన్లా ఉండాలి. సో మరోసారి మీ అందరికీ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. సో మరి ఇంకేంటి, స్వీట్లు ఎప్పుడన్నా తినచ్చు, కానీ పండగకి చేసుకొని తింటే ఆ స్వీట్లో రుచి అద్భుతంగా ఉంటుంది.
ఫూల్ మకానా మామిడి పండు పాయసం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో నెయ్యి వేసి అందులో నట్స్, బాదాము, జీడిపప్పు, అక్రూట్ అలాగే కిస్మిస్ కూడా వేసి చూపించిన విధంగా కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అదే దాంట్లో మరికొంచెం నెయ్యి వేసి మన ఫూల్ మకానా చూపించిన విధంగా వేయించి మిక్సీ జార్లో వేసి మనం పొడి చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో మామిడి గుజ్జు తీసుకొని కొంచెం పంచదార వేసి దాన్ని కొంచెం సేపు కుక్ చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు వేడి చేసి దాంట్లో మన ఫూల్ మకానా పొడి దాంట్లో వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కొంచెం చిక్కదనం వస్తున్నప్పుడు అందులో పంచదార వేసి దాన్ని మరి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ కూడా అందులో వేసి తర్వాత మన మామిడి పండు గుజ్జు కొంచెం చల్లారిన తర్వాత ఆ పాయసంలో కలుపుకొని దీన్ని దేవుడికి నైవేద్యంలా పెట్టి తర్వాత మనం ఆస్వాదిస్తే చాలా చాలా బాగుంటుంది మన ఫూల్ మకానా మ్యాంగో పాయసం. చూసేసారు కదా మరి పండగ స్పెషల్. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.